अवतार मेहर बाबा की अवतार मेहर बाबा జై జై బాబా అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన అద్భుత అవకాశంలో మనం పుస్తక పఠనం చేసుకుంటున్నాము. ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. పుష్పలత గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి సంగే అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగే అరిషేట్వర్గములంతరింపగా అరిషేట్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా రజని గారు. థ్యాంక్ యూ. జై బాబా రజని గారు. జై బాబా. ఇది నాకు అనిపించలేదు. జై బాబా. వినిపిస్తుందా? అనిపిస్తుంది. జై బాబా. హారతికి మెహర్మాయి గారు రెడీగా ఉండండి. మనం గత కొన్ని రోజులుగా మెహర్ ప్రభు మధురామృతములు అనే ఆన్లైన్ స్కైప్ లో ప్రభు యథార్థ సంఘటనలతో కూడిన పుస్తక పఠనం చేసుకుంటున్నాం. ఈజ్ దట్ సో అంటే బాబా స్వయంగా చెప్పిన కథలు, సంఘటనలు, మండలి చెప్పిన సంఘటనలు, ఇవన్నీ కూడా ఇరిచ్చి మాటలలో మనం తెలుసుకుంటున్నాం. ముందుగా ప్రార్థనా గీతంతో ఈ దర్బారికి ప్రభువుని ఆహ్వానించినందుకు పుష్పలత గారికి ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మరి నేను గత కొన్ని రోజులుగా మనం చదువుకుంటున్న ఈజ్ దట్ సో అంటే అది అలాగా అనే పుస్తకాన్ని జీకే చంద్రమౌళేశ్వరరావు గారు రాశారు. మనము ఏం తెలుసుకున్నామంటే ఈ పుస్తకం ద్వారా ఇది పుస్తక పఠనం చేయకండి, దీని యథార్థ విలువ తెలుసుకోండి అని చెప్పి రచయిత చెప్పడం, ఆ తర్వాత బాబాని ఎలా మెప్పించాలి అంటే ఆయన సంతోషాన్ని ఎలా కోరాలి ప్రేమికుడు అన్నవాడు, ఆ తర్వాత ఆయన హాస్యం ఎలా ఉంటుంది, అది కాకుండా భగవంతుడు అన్నవాడు ఒక్కడే ఆ దేశకాలమాన పరిస్థితులను బట్టి అవతారాలు వస్తాయన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మొన్నటి రోజు ఏం తెలుసుకున్నామంటే పరోపకారం,
అసలైన సహాయం ఎలా ఉండాలి అంటే అక్కడ నేను ఉండకూడదు. ఇచ్చేది పుచ్చుకునేది కూడా భగవంతుడికే ఇస్తున్నామనే భావనతో సహాయం ఉండాలి. అది ఇప్పుడు బంధనం కాదు, సంస్కారం అవ్వదు. అలాంటిదే నిజమైన సహాయం అని చెప్పి బాబా చెప్పిన మాటలని ఈ రిచ్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు సంస్కారాల గురించి బాబా ఏం చెప్తున్నారో ఈ రిచ్ మనకు తెలియజేస్తున్నారు. ఈ రిచ్ అంటున్నారు, సంస్కారాల విషయంలో మేము మెహర్ బాబాతో ఉన్నప్పుడు దేవుణ్ణి గురించి గాని, ఆధ్యాత్మిక చింతన గురించి గాని మాట్లాడేవారం కాదు. ఆ సమయంలో మేము నిమగ్నమై ఉన్న పని గురించి గాని, మేము ఉంటున్న పరిసరాల విషయాల గురించి గాని మాట్లాడుకునేవారం. అంటే బాబా దగ్గరికొచ్చి చాలా మంది గురువు, శిష్యులు సంబంధం అన్నా, ఓ సద్గురు దగ్గరికెళ్ళినా ఏదో ఒకటి ఉండేది కదా! ఒక ఆధ్యాత్మిక విషయమో, ఏదో లబ్ధో పొందేవారు. కానీ మాది అలా కాదు అని చెప్తున్నాడు ఎరిచి. మేము బాబా దగ్గర ఉన్నప్పుడు అంటే బాబా దగ్గర ఉంటే నేను ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతానా? నేను ఇంకొంచెం ముందుకు వెళతానా? ఇలాంటి ఆలోచన మాకుండేది కాదు. ఆయన ఏ పని చెప్తున్నారు, ఆ పని మీద నిమగ్నమై ఉండడం, లేదా పరిసరాల గురించి అంటే కంఫర్ట్ బాబాకి ఏం కంఫర్ట్ ఉంది? ఎలా చూడాలి? ఇలాంటి విషయాల మీదే మేము ఆలోచించేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం అని చెప్తున్నాడు ఈ రిచి. ఎప్పుడు పడితే అప్పుడు బాబా ప్రవచన ప్రసంగాలు ఉండేవి కాదు. కానీ ప్రారంభ సంవత్సరాల్లో అంటే 1925 ఆ టైంలో సంస్కారాల గురించి తరచూ బాబా వివరించేవారు. ఆత్మ, పరమాత్మ ఒకటేనని మనం గుర్తించడానికి వీల్లేకుండా సంస్కారాలు ఎలా అడ్డొస్తున్నాయో ఆయన వివరించేవారు. అంటే బాబా ఎప్పుడూ కూడా కూర్చోబెట్టేసి ప్రసంగాలు ఇచ్చేయడం, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించేయడం అలా ఎప్పుడూ ఉండేది కాదుట. కొన్ని తొలి రోజుల్లో మాత్రం బాబా సంస్కారాల గురించి మాత్రం మీకు తెలియాలి అని చెప్పి ప్రత్యేకంగా ఈ సంస్కారాల గురించి ఎక్కువ మాట్లాడేవారట. ఎందుకంటే సంస్కారాల గురించి తెలుసుకోవాలి అంటే ఒక ఆత్మ ప్రయాణం అంతా అయ్యాక అంటే పరమాత్మ నుండి విడిపడుతుంది కదా ఆత్మ ఎప్పుడు కూడా. ఆత్మ అంటే సెపరేట్ గా ఉండదు. పరమాత్మలో ఉన్న ఆత్మలే ఇవన్నీ కూడా. కానీ తెలియక ఏమవుతుందంటే ఈ ఆత్మ ప్రయాణం అంతా ముగించాక 100% మానవుడయ్యాక నేను భగవంతుడు అనకుండా నేను ఫలానా నేను అదని మమేకమైపోతుంది మాయతో. కాబట్టి ఈ ఆత్మ పరమాత్మ కింద తెలుసుకోలేకపోవడానికి గల ఈ మాయా సంస్కారాల గురించి బాబు తరచూ చెప్తూ ఉండేవాట. అదే చెప్తున్నాడు. ఎందుకు అడ్డు వస్తోంది? ఎందుకు మనం పరమాత్మగా మనం భావించుకోవటం లేదు? ఈ అడ్డు వస్తున్న సంస్కారాల గురించి బాబు ఎప్పుడు వివరించేవారు. బాబా ముఖ్యంగా ఈ విషయం మీదే ఎక్కువ ఈ సంస్కారాల మీదే లగ్నం చేయడం చేత చాలా మంది మండలి వారు తమ పాత సంస్కారాలన్నీ వదిలించుకోవడమే ఉద్దేశంగా విశ్వసించేవారు. అంటే బాబా ఎక్కువ తరచు చెప్తున్నారు కదా! అంటే సంస్కారాల వల్లే మళ్ళీ జన్మకి పునాది వేసుకుంటూ ఉంటాం. అందుకే బాబా ఎక్కువ నా సాన్నిధ్యంలో గడపండి, నా నామస్మరణ చేయండి అంటే, ఆయన సాన్నిధ్యంలో గడపడం, ఆయన నామస్మరణం చేయడం వల్ల సంస్కార రాహిత్యం జరుగుతుందండి. ఇంక మిగిలినదంతా డస్ట్ బిన్ అని బాబా ఎందుకన్నారంటే, మళ్ళీ జన్మకు పునాది వేసుకోవడం వల్ల దానివల్ల ఫలితం ఉండదు. అలా ఎన్ని జన్మలు తీసుకుంటావు? ఈ జన్మలోనైనా సార్థకమైన జన్మించు అంటే నిజమైన మరణానిలో నీ జననాన్ని చూసుకో అంటాడు తండ్రి. అందుకే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే ఈ సంస్కారాల వల్ల ఎందుకు ఒక ఆత్మ పరమాత్మగా గుర్తించుకోలేకపోతుందో చెప్తూ ఉండేవారట. దానివల్ల మండలి వాళ్ళు ఏమనుకునేవారు, ఈ పాత సంస్కారాలైనా ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉండేవారట ఎప్పుడూ కూడా. మళ్ళీ కొత్తవి పోగు చేసుకోవడాన్ని వదులుకోవడం వారి జయం. రెండే ఉండేవాటి వాళ్ళకి. ఒకటేంటంటే ఈ పాత సంస్కారాలన్నీ ఎలా వదిలించుకోవాలి, కొత్త సంస్కారాలు రాకుండా ఎలా చేసుకోవాలి. ఇదే ఎక్కువ ఆలోచించేవారు. బాబా కూడా వాళ్ళ వాళ్ళ దాంట్లో నిరుత్సాహపరచలేదు. అంటే వాళ్ళు చేసే ఏ పనిలోనూ కూడా ఇది సంస్కారం అవుతుంది, ఇది సంస్కారం అవుతుంది అని ఆ విందులో ఆ పనిలో ఉంటారు కదా! అలా ఉన్నప్పుడు కూడా బాబా డిస్కరేజ్ చేసేవారు కాదుట. బాబా కూడా సహాయపడేవారు అని చెప్తున్నారు. నిరుత్సాహపరచలేదు తండ్రి అని చెప్తున్నారిక్కడ. బాబా సంస్కారాల గురించి ఎంతగా వివరిస్తే మండలి వారంతగా కొత్త సంస్కారాలు రాకుండా చేసుకునేందుకు ఎన్నో కఠోరమైన పద్ధతులను ఆచరించేవారు. ఎలాగంటే చివరికి ఒకరి పక్కన ఒకరు కూర్చొనేందుకు కూడా ఇష్టపడని స్థితికి వచ్చేసారట. అంటే చూస్తే సంస్కారం, మాట్లాడితే సంస్కారం, చెయ్యి తగిలితే సంస్కారం ఇలా చెప్తుంటే ఎలా ఉందంటే పరిస్థితి అప్పుడు ఆ తొలి రోజుల్లో ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం గాని, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం గాని, ఇట్లా ఉండేవి కాదుట. భోజనం చేసేటప్పుడు కూడా ఒకరికొకరు చూసుకునేవారు కాదు. దాదాపు ప్రతి వారికి ఏ పని చేసేందుకైనా కష్టమైపోయింది. అప్పుడు బాబా ఈ కథ ఒకటి చెప్పారు. అంటే ప్రతీదీ వాళ్ళ సంస్కారం అనుకుని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే,
బాబా ఒక కథ చెప్పారటండి. ఈ కథ మనకి తెలుసు కానీ అది బాబా మాటల్లో మనం తెలుసుకోవడం బట్టి ఈ కథని ఇంకొంచెం వివరంగా రాశారు ఇందులో. కాబట్టి ఈ కథను చదువుకుందాం. బాబా చెప్తున్నారు, ఒక పేరు మోసిన బందిపోటు దొంగ ఒకడు ఉండేవాడు. దారి కాచి దోచుకోవడమే కాక కూనీలు కూడా చేసేవాడు ఆ దొంగ. తద్వారా కుటుంబ పోషణ చేసేవాడు. అలా తన జీవితం గడుపుతుండగా అప్పటికాతడు 99 మందిని హతమార్చాడు. సరిగ్గా ఈ సమయంలో హఠాత్తుగా అతని హృదయంలో మార్పు కలిగింది. తన వృత్తి ద్వారా తాను ఎలాంటి పాపిష్టి కర్మలను సృష్టించుకున్నానో కదా అని నన్ను ఆ అనుభవాన్ని మొదటిసారిగా గుర్తించాడు. అంటే అతను వృత్తే దొంగ దారి దోపిడీ చేయడం. ఆ దారి దోపిడీలో చంపేయడం. అలా ఎంతమందిని చంపాడు? 99 మందిని చంపాడు. చంపాక అతను అనుకున్నాడు, ఇదేంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఇప్పటికైనా నేను మారాలి అనుకున్నట్ట. తన చెడ్డ పనుల గురించిన ఆలోచనలతో తీవ్ర వేదనకు గురయ్యాడు ఆ దొంగ. విరక్తితో కుటుంబాన్ని వదిలేసి ప్రశాంతత కోసం అన్వేషిస్తూ దేశమంతా తిరిగాడు. అతనిలో నిరాశ పెరిగి పెరిగి చివరికి విడవకుండా నిత్యం భగవంతుని తన తప్పుల్ని క్షమించమని వేడుకోవడం మొదలెట్టాడు. అంటే ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా అతనికి మనశ్శాంతి దొరకలేదు. ఇంకేం చేశాడంటే తనలో తను భగవంతుణ్ణి, నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు స్వామిని వేడుకోవడం మొదలెట్టాట. ఒక రోజున అదృష్టవశాత్తు ఒక సద్గురుని కలుసుకోవడం జరిగింది. గురువు అతని కష్టాలేమిటని అడిగాడు. తనకు అదంతా గురువుకి చెప్పి హృదయ వేదనంతా విన్నవించాక తగు తరుణోపాయం చూపమని ప్రాధేయపడ్డాడు దొంగ ఆ సద్గురువుని. అందుకు గురువు అంగీకరించి సమీపంలోని ఒక అడవికి తీసుకెళ్లాడు. ఒక చోటు చూపించి ఆ స్థానాన్ని వదలకుండా అక్కడే కూర్చుని దైవ నామాన్ని పఠించమని ఆదేశించాడు సద్గురువు దొంగని. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని, ఆహార అన్వేషణకో కాలకృత్యాలు తీర్చుకోవడానికో మాత్రం కదలవచ్చని, అటువంటప్పుడు కూడా వెంటనే పని పూర్తి చేసేసుకుని మళ్ళీ యథాస్థానంలోనే కూర్చోవాలని హెచ్చరించాడు గురువు దొంగని. అలా చేస్తే తన కర్మఫలాల నుంచి తప్పించుకోవచ్చన్న నమ్మకం కుదిరిన బందిపోటు ఉప్పొంగిన ఆనందంతో గురువాజ్ఞని పాటించడానికి ఉపక్రమించాడు. బాబా కూడా అంటారు, నీ తపన ఎక్కువైతే సద్గురువే నిన్ను కలుస్తాడు అంటారు చూడండి. అట్లా ఇతనులో తపన పెరిగిపోయింది. నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు స్వామి అనే తపనకి సద్గురువే ఎదురయ్యాడు చూడండి. ఎంత భాగ్యం అతనికి. వెంటనే ఆ సద్గురువు తన కథ అంతా చెప్పుకున్నట, తన బాధ అంతా వెళ్ళవించుకుంటే అతను అన్నట ఒక అడవిలోకి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి ఒక ప్లేస్ లో కూర్చోమన్నాడు. ఇక్కడి నుంచి నువ్వు కదలకు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో కదలాలి? నీకు ఆహారం అన్వేషణ కోసం లేదా కాలకృత్యాల కోసం, ఈ రెండిట్ల కోసమే వెళ్ళు. వెళ్ళినా కూడా పనైన వెంటనే వచ్చి మళ్ళీ ఈ చోట్లోనే కూర్చుని దైవ నామస్మరణ చేసుకో అని చెప్పాడు సద్గురువు. అప్పుడు బందిపోడికి చాలా సంతోషం అనిపించింట. ఎప్పటికైనా నేను భగవంతుడు నన్ను క్షమించేస్తాడు, ఆశీస్సులు ఇస్తాడు, ఈ సద్గురువు మాట వింటే అనే నమ్మకం కలిగి గురువు చెప్పినట్లుగానే ఆ చోట్లో కూర్చోడానికి నిర్ణయించుకుంటాడు దొంగ. సరే, సంవత్సరాలు గడిచిపోయాయి. ఇదంతా బాబా చెప్పిన కథండి. ఎంత అద్భుతంగా బాబా చెప్పారు చూడండి. సరే, సంవత్సరాలు గడిచాయి. ఇతడు పశ్చాత్తాపంతో తన తప్పుల్ని మన్నించమని నిష్కపటంతో వేడుకున్నందున గురువాజ్ఞ పాటించి దైవ నామాన్ని జపిస్తూ ఆయన చూపిన చోటు విడవకుండా కూర్చున్నాడు ఆ బందిపోటు దొంగ. అలా దైవ నామాన్ని పఠించడంలో సర్వం మరవడమే కాక తాను కూర్చున్న చోటు కూడా కొద్ది కొద్దిగా మరిచి నిజానికి తనను తానే మరిచిపోయే స్థాయికి చేరుకున్నాడు దొంగ. అంటే అంత మమైకమైపోయాడు ఆ నామంలో. అద్భుతంగా ఆ సద్గురువు చెప్పిన మాటకి విశ్వాసం చూపించి పశ్చాత్తాపంతో గురువు మీద విశ్వాసంతో ఆ నామస్మరణ ఎప్పుడైతే మొదలెట్టాడో నెమ్మది నెమ్మదిగా తన ఉన్న పరిసరాలు మర్చిపోయాట. ఎక్కడున్నాడు ఏంటి అన్నీ మర్చిపోయి ఆ దైవ నామస్మరణలో సర్వం మరిచిపోయాడు దొంగ. ఆఖరికి తాను కూర్చున్న చోటు కూడా కొద్ది కొద్దిగా మరిచి నిజానికి తనను తానే మరిచే స్థాయికి చేరుకున్నాడు. తన ఆహారం కోసం భిక్షాటనకై ఎప్పుడైనా ఊళ్ళోకి వెళితే ప్రజలు అతన్ని ఎప్పుడూ సాధారణంగా ఆదరించి ఎంతో గౌరవంతో చూస్తున్నారు. అంటే దొంగ కదా, వాడు ఫస్ట్ లో భయపడేవారు. కానీ వాడి ప్రవర్తన, వాడిలో మార్పు ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఇప్పుడు అతన్ని గౌరవించడం, సాదరంగా ఆహ్వానించడం, భిక్ష కూడా వేయడం చేస్తున్నారట. అతడు అంటున్న అడవి 2 పట్టణాల మధ్య ఉంది. గురువు కూర్చోమన్నాడు కదా, ఆ అడవి ఎక్కడుందంటే 2 పట్టణాల మధ్యన ఉందిట ఆ అడవి. ఒకసారి ఏం జరిగిందంటే, ఆ దేశపు రాజు
ఈ అడవి మధ్యగా ఒక రాచబాట నిర్మిస్తే ఈ రెండు పట్టణాల మధ్య ఉన్న ప్రజలు నిర్భయంగా పయనించవచ్చని నిశ్చయించారు. అంటే సరిగ్గా దారి లేకపోవడం వల్ల ఈ రెండు పట్టణాలకి దారి చేయాలని చెప్పి ఈ అడవిలో అడ్డుగా ఉన్న చెట్లన్నీ కొట్టేయమన్నాడు రాజు. ఈ ఆ, రాజు ఇలా ఆర్డర్ ఇవ్వగానే అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఈ ఆయన సేనకులు వాళ్ళు అది ఆ వర్క్ చేయడం మొదలెట్టారట. ఆ ప్రజలు నిర్భయంగా ఆ దారిలో నడవచ్చని రాజు ఆర్డర్ ఇవ్వడంతో తద్వారా తన వార్తాహరుల అతివేగంగా ఈ పట్టణం నుండి ఆ పట్టణానికి వార్తలు చేర్చగలరని ఉద్దేశంతో కొందరు కూలీల్ని దారి చేసేందుకు అడవిలో అడ్డవచ్చిన మొక్కలు చెట్లు నరికేందుకు నియమించాడు. అంటే ఈ పట్టణం నుండి ఆ అప్పుడంట్లో అంత ఫెసిలిటీ ఉండేది కాదు కమ్యూనికేషన్స్ కి. మనుషులే వెళ్ళి ఆ వార్తలను అందించేవారన్నమాట. అందుకని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రజలు కూడా నిర్భయంగా తిరుగుతారు. అడవి నుంచి మళ్ళీ ఇంకో పట్టణానికి వెళ్ళాలంటే భయం కదా. అందుకని ఒక దారి కింద వేసేస్తే తన తన వార్తాహరులు ఈజీగా వెళ్ళగలరు. నెక్స్ట్ ఇంకోటి అంటే ప్రజలు కూడా నిర్భయంగా తిరగలరని ఒక పట్టణ రాజు నిర్ణయించుకుని కూలీల్ని పురమాయించి అడవిలో అడ్డు వచ్చిన మొక్కల్ని చెట్లని నరికిస్తున్నట. కూలీలు చెట్లు నరుక్కుంటూ ఇతడు కూర్చున్న చోటు దగ్గరికి చేరారు. ఆఖరికి ఎక్కడికి వచ్చారు? సద్గురు కూర్చోమన్నాడు కదా, అతను కూర్చున్న ఆ బందిపోటు కూర్చున్న చోటుకి వచ్చారు కూలీలు. ఇతడు బిచ్చాటని బయటకు వెళ్లేంత వరకు చెట్లు నరకడం ఆపి అతడు లేచి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే లోపల గబగబా సమీపంలో అడ్డు వచ్చిన చెట్లను చేమలను నరుక్కుంటూ ముందుకు సాగిపోయారు కూలీలు. అంటే కూలీలు ఏంటంటే వీళ్ళు ధ్యానం చేసుకుంటున్నాడు, ఒక మంచి భావన ఉంది ఇతను చూడగానే. అందుకే వీళ్ళు ఏం చేశారంటే వీడు ఎప్పుడు బయటికి వెళ్తాడా అప్పుడు మనం ఈ పని చేసేసుకుందామని వెయిట్ చేసి ఈ బందిపోటు దొంగ బిచ్చాటనికని బయటికి వెళ్ళినప్పుడు గబగబా కూలీలు అతనున్న ప్లేస్ లో ఉన్న చెట్లని మొక్కల్ని నరికేసి ఆ పని పూర్తి చేసేశారు. అలా అతన్ని ఇబ్బంది పెట్టకుండా అతను బిచ్చాటనికి వెళ్ళినప్పుడు ఆ పని చేసేశారు అని రాస్తున్నారు ఇక్కడ. దైవనామ జపంలో లీనమైన బందిపోటు భిక్ష వేసుకుని తిరిగి వచ్చి యాంత్రికంగానే తన పాత చోటులో కూర్చున్నాడు. అంటే పరిసరాల ధ్యాస కూడా లేదు కదా అతనికి. ఆ ప్లేస్ ఒకటి గుర్తు పెట్టుకున్నాడు అంతే, వెళ్ళి కూర్చున్నాడు. అంతేగాని చుట్టుపక్కల చెట్లు ఉండాలి, ఈ మొక్కలు ఉండాలి, ఇవేమీ అతనికి ఏం తెలియదు. వెళ్ళి ఎప్పుడైతే దైవనామస్మరణ చేసుకుంటూ తన పాత చోట్లోనే కూర్చుంటాడు. నిజానికి ఆ చోటు ఇప్పుడు రాజమార్గానికి నడి మధ్యలో ఉంది. ఆ దారిలోనే కూర్చుని కొన్నేళ్లు గడిపాడు. అంటే ఇదివరకంటే అడవి కనుక ఓ పక్కగా అనిపించాడు కానీ ఎప్పుడైతే ఈ చెట్లు నరికేశాయో అతని ప్లేస్ సెంటర్ పాయింట్ అయిపోయింది అనమాట. ఈ పట్టణానికి ఆ పట్టణానికి సెంటర్ పాయింట్ అయిపోయింది. కానీ అతనికి తెలియదు, ఆ జాసే లేదు కనుక అతను మామూలుగా వచ్చి కూర్చున్నాడు. కానీ ఇది రాజమార్గానికి నడి మధ్యలో కూర్చున్నాడు అతను. ఆ దారిలోనే కూర్చుని కొన్నేళ్లు గడిపాట. ఎందుకంటే వచ్చే పోయే వాళ్ళు అతని ఎందున్న గౌరవంతో ఆయన ధ్యానానికి భంగం కలిగించకుండా ఉండడం కోసం పక్కగా తప్పుకుని వెళ్ళేవారు. అంటే ఆల్రెడీ ప్రజలకి తెలుసు కదా ఇది ఎంత దైవ నామస్మరణ చేస్తున్నాడు, ఎంత భక్తిగా ఉన్నాడు అన్నది ప్రజలకు తెలుసు కనుక అడ్డైనా కూడా వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయేవారట. అలా అతను కొన్నేళ్లు ఆ ప్లేస్ లో ఉన్నా కూడా ప్రజలేమి ఇబ్బందికి పడకుండా, అతన్ని ఇబ్బంది పెట్టకుండా అతని మీద గౌరవంతో పక్కకు తప్పుకుని వెళ్ళేవారు. ఇప్పుడు అతడు సదా ప్రియతమని దివ్య నామస్మరణలో మునిగిపోయాడు అంటున్నారు బాబా. ఎంత నామస్మరణలో మునిగిపోయాడంటే తన్ను తానే మరిచిపోయేటంత, అంటే నేనెవరు అనే స్థితి కూడా, అది కూడా మర్చిపోయాట అతను. ఇలా ఉండగా ఒకరోజు రాజు తన గూఢచారి ద్వారా పొరుగు రాజుకు ఒక రహస్య సందేశాన్ని పంపడం జరిగింది. ఉన్న ఒక రాజు ఉన్నాడు కదా, ఆ రాజు ఏం చేశాడంటే ఒక గూఢచారి ద్వారా పొరుగు పొరుగు రాజుకు ఒక రహస్య సందేశాన్ని పంపడం జరిగింది. దారికడ్డంగా కూర్చున్న మనిషిని చూచేసరికి వార్తాహరుడిలో దురహంకారం పెలుబిగింది. అంటే ఇన్నాళ్ళు జనాలకైతే అలవాటు ఉంది కానీ ఈ వార్తాహరుడికి వీడు అలవాటు లేడు. వాడికి వెంటనే ఈ అడ్డంగా ఉన్న బందిపోటును చూడగానే చాలా కోపం వచ్చేసింది రాజు యొక్క గూఢచారికి. దారికడ్డంగా కూర్చున్న వానిపై ప్రతీకారేచ్ఛ రేగి గర్వంతో ఊగిపోయాడు వార్తాహరుడు. రాజుగారి వార్తాహరుడైన తననే లెక్క చేయక దారికడ్డంగా కూర్చోవడాన్ని అవమానంగా భావించి తన గుర్రం మీద కళ్ళెం పట్టుకుని కూర్చుని, ఓయి మూర్ఖుడా, ఏం కళ్ళు కనబడం లేదా? దారికడ్డంగా కూర్చును, తక్షణం పక్కకు జరుగు అని హెచ్చరించాడు, గట్టిగా అరిచాడు ఆ వార్తాహరుడు. వార్తాహరుడికి వీడు అలవాటు లేడు. ఆ రోజు అటు వస్తుంటే ఈ బందిపోటు అడ్డంగా కూర్చున్నాడని
చాలా కోపం వచ్చింది. అంటే నేను రాజు యొక్క వార్తాహరుడిని అంటే అహంకారం ఉంది కదా అతనికి. అతను అంటాడనమాట, నేను వచ్చేసరికి పక్కకు తప్పుకోవాలి. పైగా కళ్ళు మూసుకున్నాడు. నన్ను గమనించలేదని చెప్పి చాలా కోపం వచ్చి అతనితో అంటున్నాడు, మూర్ఖుడా అని సంబోధించాడు ఆ బందిపోటుని. నువ్వు మూర్ఖుడివి, కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోదు. ఇలా దారికడ్డంగా కూర్చోకూడదు. పక్కకు తప్పుకో అని గట్టిగా అరిచాడు. ఆ వ్యక్తి పూర్తిగా ఆ నామోచ్చరణలో మునిగి లేనమోవడం చేత ఆ బందిపోటు దొంగ పూర్తిగా దైవనామస్మరణలో మునిగిపోయాడు. వార్తాహరుడు తనని తిట్టినా, నోరు చించుకుని అరిచినా అతనికి వినపడలేదు. ఎంత అరిచినా అతను వినిపించుకోకపోయేసరికి దూతకి కోపం పెరిగి గుర్రం పైనుండి, అంటే వాడిని వాడే మర్చిపోయాడు ఈ బందిపోటు. నేను అనేది కూడా తెలియకుండా సర్వము మరిచి దైవ నామస్మరణలో మునిగిపోయి ఉండడం వల్ల ఈ వార్తాహరుడు ఎంత అరిచినా ఎంత తిట్టినా కూడా అతనికి ఏం తెలియట్లేదు. ఈ వార్తాహరుడు కోపం వచ్చి కొరడాతో చెంపపై చాచి కొట్టాడు బందిపోటుని. మరుక్షణంలో ఈ దారిదోపిడి దొంగలో తన పాత జీవితం ఒక్కసారి బయటపడి లేచి వెళ్లి గుర్రంపై కూర్చున్న వార్తాహరుణ్ణి కిందకి పడలాగి పీక పిసికి చంపేశాడు. ఈ విధంగా నూరో వాణ్ణి చంపాడు బందిపోటు. అసలు ఆ సిచ్యుయేషన్ ఎలా వచ్చిందో చూడండి. ఇదంతా కూడా దైవ నిర్ణయం అంటారు చూసారా? ఆ సద్గురు అక్కడ కూర్చోమనడం, అతను దైవనామస్మరణ చేయడం, ఇవన్నీ కూడా అతని సంస్కార రాహిత్యం కోసం చేస్తున్న పని. సద్గురు అందుకే కూర్చోమన్న వెంటనే కూర్చున్నాడు కనుకే, ఆ విశ్వాసం చూపించాడు కనుకే, అతడు అనుకున్న పశ్చాత్తాపం అతనిలో ఉంది కనుకే ప్రభు మార్గాన్ని చూపాడు సద్గురువు ద్వారా. ఇక్కడ మనం అది అవగతం చేసుకోవాలి. ఎప్పుడైతే వార్తాహరుడు గట్టిగా అరిచి లా చాచి లెంపకాయ కొట్టాడో దొంగని, ఆ దొంగలో పాత జీవితం గుర్తుకొచ్చేసింటండి. అంత గట్టిగా కొట్టాడనమాట. ఆ పాత జీవితం గుర్తు రాగానే వాడి కోపం వచ్చేసి వెంటనే ఏం చేశాడు, గుర్రం పైన ఉన్న వాడిని కిందకి తోసేసి వెంటనే చేత్తోనే పేక పిసికి చంపేశాడు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే అంత బలాఢ్యుడు అనమాట ఆ బందిపోటు. ఈ విధంగా అతను ఇదివరకు 99 హత్యలు చేశాడు కదా, దీంతో 100వ హత్య పూర్తయింది అని చెప్తున్నారు బాబా. అసలు ఈ వార్తాహరుడు ఎలాంటి వార్త పట్టుకెళ్తున్నాడు? అమాయకులైన 100 మందిని ఉరి తీయమన్న రాజుగారి ఆదేశాన్ని పొరుగు రాజుకు అందించేందుకు తీసుకెళ్తున్నాడు. వాడు చేసేదేంటి వార్తాహరుడు? ఓ 100 మంది అమాయకులు చంపమని రాజుకు సందేశాన్ని పట్టుకెళ్తున్నాడు. ఈ వార్తాహరుడితో కలిసి మొత్తం 100 మందిని చంపిన బందిపోటు తనకు తెలియకుండానే పరాకుగా 100గురు అమాయకుల ప్రాణాల్ని రక్షించాడు అని చెప్తున్నారు బాబా. ఈ వార్తాహరుడు తీసుకెళ్ళింది ఏంటి సందేశం? 100 మంది అమాయకులు చంపడం. కానీ ఈ బందిపోటుకు తెలియకుండా ఈ వార్తాహరుడిని చంపడం వల్ల అతని 100 హత్యలు పూర్తయ్యాయి. అలా కాకుండా 100 మంది చనిపోవడానికి అవకాశం లేకుండా అమాయక ప్రాణాల్ని రక్షించాడు అని చెప్తున్నారు బాబా. 100 మందిని చంపిన మరో 100 మంది ప్రాణాల్ని రక్షించడం ద్వారా సమతూకమయ్యింది. చంపడం, రక్షించడం అనే సంస్కారాలు ఈ విధంగా సరితూగడం వలన అతడు మరుక్షణంలోనే దైవ సాక్షాత్కారాన్ని పొందాడు అన్నారు బాబా. ఈ బాబా ఈ కథ చెప్పిన తర్వాత ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, రాస్తున్నారు రచయిత. బాబా ఈ కథ చెప్పేసి సంస్కారాల గురించి ముగించేశారు. కానీ ఈ కథ ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, చంపడం అవసరమని కాదు. అంటే మనం ఏమనుకుంటాం, ఇలా పాపాలు చేసేసుకుంటూ పుణ్యాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతే భగవంతుడే చూస్తాడా అని అనుకుంటాం కదా. అందుకని ఇక్కడ చెప్తున్నారు, చంపటం అవసరమని కాదు, ఒకరి సంస్కారాలు సమతూకం కావటం అనేది ఎంతటి సున్నితమైనదంటే ఎవరూ కూడా స్వయం కృషితో సాధించేవేదీ లేదు. ఈ మార్గంలో ఎదురయ్యే చిక్కులు తల వెంట్రుకల కంటే మహా సన్నగా ఉంటాయి. అందుకే బహు సహజంగా ఉండడాన్ని బాబా అభ్యర్థించారు. కేవలం నేను మిమ్మల్ని చెయ్యమన్నట్లు చెయ్యండి, నాకు విధేయులు కండి, సంస్కారాల గురించి చింతించకండి అని చెప్పారట బాబా. అంటే మండలి వాళ్ళు మరీ ఎక్కువ శ్రద్ధ తీసేసుకుంటున్నారు. అంటే పాత సంస్కారాలు ఖర్చు అయిపోవాలి, కొత్త సంస్కారాలు రాకూడదు. దాంతో చాలా టైట్ సిచ్యుయేషన్, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయన్నమాట. ఒకరికొకరు చూసుకోవడం మానేసుకోవడం, భోజనాల దగ్గర కూడా సరదాగా మాట్లాడుకునే మాటలు కూడా మాట్లాడడం మానేయడం, ఇవన్నీ చూసేసరికి బాబా చెప్తున్నారు, ఇది చాలా సున్నితమైన విషయం. ఈ సంస్కారం వస్తుందా పోతుందా అన్నది ఎవరూ చెప్పలేరు. చాలా సున్నితమైన విషయం. అందుకని మనం చేసే పని
అందుకే బాబా అంటారు నన్ను నిత్య సహచరుని చేసుకోండి అన్నది కూడా బాబా అందుకే ఏమంటున్నారు, సహజంగా ఉండండి, విధేయతతో ఉండండి, నేను చెప్పినట్లు చేయండి, నేను చేసినట్లు కాదు నేను చెప్పినట్లు చేయండి అని బాబా పలుసార్లు చెప్పారు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారంటే, నేను చెప్పినట్లు చేయండి, నాకు విధేయులు కండి, సంస్కారాల గురించి చింతించకండి అని చెప్తున్నారు. ఫైనల్ గా బాబా చెప్పేది ఏంటంటే, మన బాబా ప్రేమికులకైనా మండలికైనా యావత్ మానవాళికైనా బాబా చెప్పేది ఏంటంటే, సంస్కార రాహిత్య జీవితం గడపాలి అని ఒక ఏం పెట్టుకుని అలా గడపడం అనేది చాలా కష్టం. అందుకని ఏంటంటే, నేను ఏం చెప్తున్నాను, మై విషన్ ఇచ్చాను, హౌ టు లవ్ గాడ్ ఇచ్చాను, బాబాస్ కాలింగ్ అన్నాను, హైయెస్ట్ ఆఫ్ ది హైలో సందేశం ఇచ్చాను. అంటే బాబా ఇచ్చిన ప్రతి సందేశంలో మనం ఆలోచిస్తే అండి, సంస్కార రాహిత్యం జరగడం కోసమే బాబా ఇచ్చిన సందేశాలు. హైయెస్ట్ ఆఫ్ ది హైలో కానీ బాబా ఏ సందేశం ఇచ్చినా, ఇప్పుడు హౌ టు లవ్ గాడ్ లో చూడండి, మనం భగవంతుని ప్రేమించడం ఎట్లు అంటే, ఇలా నువ్వు నిజాయితీగా ఉంటే నీకు సంస్కార రాహిత్యం జరుగుతుంది, స్వార్థం లేకుండా ఉంటే సంస్కార రాహిత్యం జరుగుతుంది అని ప్రతి విషయం కూడా హౌ టు లవ్ గాడ్ లో మనం ఒకసారి మళ్ళీ అది బుక్ రీడింగ్ చేసుకుందాం అండి. హౌ టు లవ్ గాడ్ మెహరీష్ గారు చాలా బాగా చెప్పారు. ఒక్కొక్క పాయింట్ మనం భగవంతుని ప్రేమించడం, పూజించడం తెలుసుకుంటున్నాం కానీ, భగవంతుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, భగవంతుని ప్రేమించడంలో మన నడవడిక ఎలా ఉంది, మన గురించి భగవంతుడు సంతోషపడుతున్నాడా లేదా, ఇలా మన వేలో మన జీవితాన్ని గడపాలని చెప్పి మహేష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. వీలుంటే మన హౌ టు లవ్ గాడు కూడా చదువుకుందాం. కాబట్టి ఈ రోజు బాబా చెప్పేది ఏంటంటే, సంస్కారాలు చెడ్డ జరుగుతున్నాయా మంచి జరుగుతున్నాయా ఇవన్నీ ఆలోచించకండి, నాతో ఉండండి, నా సాన్నిధ్యంలో గడపండి, నాకు విధేయత చూపండి, నన్ను అధికాధికంగా ప్రేమించండి అని చెప్పి ఈ సంస్కారాలకు చెప్పి బాబా ముగించారు. అవతార్ మెహర్ బాబాకి చేయండి. ఈ రోజు ఇక్కడితో ఆపుకుందాం. రేపు మళ్ళీ ఆ నెక్స్ట్ చాప్టర్ దశ మండలాల గురించి బాబా చెప్పింది ఏంటో కూడా మనం తెలుసుకుందాం. మరి హారతికి మెహర్మాయి గారు హారతి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. మెహర్మాయి గారు. జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా గారి మసూదన్ గారి హారతి పాడుతున్నాను. జై బాబా. जय मेहर अवतार प्रभु, जय मेहर अवतार, जय मेहर अवतार प्रभु, जय मेहर अवतार। आरती करो तेरी, आरती करो तेरी, जय जय जयंकार प्रभु, जय मेहर अवतार। मन नयन से निरखूं तुमको, मन की बातें, मन नयन से निरखूं तुमको, मन की बातें तार। मन ही मन प्रार्थों में आरती हो स्वीकार, आरती हो स्वीकार। प्रभु जय मेहर अवतार। मन की ज्योत जलाऊं चढ़ाऊं, मन पुष्पों का, मन की धूप जलाऊं प्रभु जी, मन का ही उपहार, मन का ही उपहार। प्रभु जय मेहर अवतार, प्रभु जय मेहर अवतार। तुम ही केवल ऊंचे सबसे, तुम करुणा के दान, तुम ही केवल ऊंचे सबसे, तुम करुणा के दान। झूठे बंधन काटो मेहर, कर दो बेड़ा पार। जय मेहर अवतार। मम हिय में बस जाओ आओ, दे दो तुम्हारा प्यार।
मधुसूदन गुण गावे निश दिन, मधुसूदन गुण गावे निश दिन, प्रभु तुम्हारे दरबार, प्रभु तुम्हारे दरबार। प्रभु जय मेहर अवतार, प्रभु जय मेहर अवतार, जय मेहर अवतार, जय मेहर अवतार, जय मेहर अवतार, जय मेहर अवतार। अवतार मेहर बाबा